మల్కాజ్గిరి చికెన్ షాప్ ఓనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు, ప్రభుత్వానికి, కంపెనీలకు తెలియజేయడం కొరకు ఇప్పటి పరిస్థితుల్లో లాభం లేకుండానే వ్యాపారం చేస్తున్నాము. చికెన్ ధరలు పెరిగినా తగ్గినా లాభాలు మాత్రం కంపెనీలకే, నష్టం మాత్రం మాకే వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మా బ్రతుకులు చాలా కష్టంగా మారాయి. ఈ అసోసియేషన్ తరపున కొన్ని ముఖ్యమైన డిమాండ్స్ని మీ ముందుంచుతున్నాము. నష్టం రాకుండా ఉండే విధంగా చికెన్ ధరలు నిర్ణయించాలి. ప్రభుత్వం లేదా సంబంధిత కంపెనీలు మార్కెట్ పరిస్థితులను పరిశీలించి సరైన ధరలు ప్రకటించాలి. ఒకే ధర విధానం పాటించాలి. మారుతున్న పరిస్థితులు, మార్కెట్ ఒత్తిళ్లు ఎంత ఉన్నా అందరూ ఒకే ధర వద్ద చికెన్ అమ్మే విధంగా నిర్ణయం తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్లు ధరలు తగ్గించడం, పెంచడం చేయకూడదు. పేపర్ రేట్ విధానం వల్ల నష్టాలు వస్తున్నాయి. పేపర్లో ఒక రేట్ చూపిస్తారు, కానీ ఆ రేటుకి కంటే తక్కువ ధరకు మార్కెట్లో అమ్మమని ఒత్తిడి వస్తుంది. దాంతో మా లాభం మొత్తం పోతుంది. గతంలో మాధురి కంపెనీ వారు పేపర్ రేట్ కంటే 10 రూపాయలు తక్కువగా ఇచ్చారు. అప్పుడు మా వ్యాపారులు కొంత బాగుపడ్డారు. అలాంటి విధానం మళ్ళీ అమలు చేస్తే మాకు కొంత ఊరటనిస్తుంది అని ఆశిస్తున్నాము. మా అసోసియేషన్ తరపున ప్రభుత్వం, కంపెనీలు, సంబంధిత అధికారులు ఈ సమస్యలను గమనించి మాకు న్యాయం చేయాలని, వ్యాపారులు కూడా జీవించే స్థితిలో ఉండేలా చూడాలని కోరుకుంటున్నాము. అసోసియేషన్లో భాగంగా మల్కాజ్గిరి పరిధిలోని వందలాది చికెన్ షాప్స్ ఓనర్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అందరం ఒకే నిర్ణయానికి వచ్చాము. ఒకే మాట, ఒకే ధర, అందరి మేలు కోసం. ఈ మీటింగ్ పెట్టుడు ఏం లేదన్న. ఫస్ట్ కారణం మాకు గత 15 సంవత్సరాల నుంచి వచ్చే మార్జిన్ కూడా ఇప్పుడు కూడా మాకు అదే మార్జిన్ ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు. అయినా కూడా మేము ఇన్ని రోజుల నుంచి కూడా అదే బిజినెస్ చేస్తున్నాము. మాకు రెంట్లు పెరిగినాయి, పిల్లల జీతాలు పెరిగినాయి, అయినా కూడా అదే మార్జిన్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా అదే మార్జిన్ కంటిన్యూ కంపెనీలు ఇచ్చుకుంటూ మళ్ళీ మాకు ఇంతకుముందు అయితే ఇప్పటివరకు ఏదైతే కట్ చేసిరో మార్జిన్, అదే మార్జిన్ కంటిన్యూ చేయాలని కంపెనీలను కోరుతూ మాకు దయచేసి చిన్న చిన్న వాళ్ళ పుట్ట కొట్టొద్దని కంపెనీలని బాధాభివందనం చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియాకు కూడా నమస్కారం. ఏంటంటే మేము ఈ చికెన్ షాప్ యూనియన్ మీటింగ్ ఎందుకు పెట్టినామంటే, పెద్ద పెద్ద కంపెనీలు మేమంతా కుటుంబం లెక్క, అన్ని కంపెనీలు మేము కుటుంబం లెక్క, వాళ్ళు మాకు పెద్ద దిక్కు లెక్క. వాళ్ళు ఏంటంటే మాకు మార్జిన్ ఇస్తలేరు. మేము వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యులు లెక్క, మాకు కూడా మార్జిన్ ఉంటే మంచిగా ఉంటుందని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ. ఇంకా పేపర్ రేట్ కొద్దిగా పెంచితే అందరం మేము మంచిగా బతకగలుగుతాము, లేకపోతే మా చికెన్ షాప్లో మూసుకునే పొజిషన్ వస్తుందని చెప్తున్నాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. ఇప్పుడు ఎవరు చెప్పినా ఒకటే అన్న ప్రాబ్లం. ఇక్కడ పెద్దలు గౌరవనీయులు విజయన్న చెప్పింది, పెద్దలు గౌరవనీయులు రాజన్న చెప్పింది, రాజేష్ అన్న చెప్పింది, ఎవరు చెప్పింది ఒకటే ప్రాబ్లం అన్న. ఇక్కడ ఏంటంటే మా పుట్ట మీద ఇవాళ రోజు దెబ్బ పడుతుంది. కావున మీరు మీ మీడియా రూపంలో కంపెనీ వారికి వెళ్ళేటట్టుగా చేసి మాకు న్యాయం జరిగేటట్టుగా చూడాల్సిందిగా మీకు కోరుకుంటున్నామన్నా. దయచేసి ఇది ఒక చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే నా 15 ఏళ్ళ ముందు ఇదే ప్రాఫిట్. 15 ఏళ్ళ కింద నా షాప్ రెంట్ 3000, ఇవ్వ శాలరీలో అప్పుడు 2000 పిల్లగాడి చేస్తుండే, ఇప్పుడు 15-20 రూపాయలు అవుతుందన్న. కరెంట్ బిల్లు కానీ ఏవి చూసుకున్నా కూడా చాలా పెరుగున్నాయన్న. మేము బతకలేని పరిస్థితి అయింది. ఇంకోటి ఏంటంటే అన్న, మాకు ఈ వృత్తి తర్వాత వేరేది ఏం రాదన్న. మేము ఇది ఎక్స్పెక్ట్ విజయన్న పెద్దలు చెప్పినట్టుగా మేము వేరే ఏం చేయలేము కూడా పోయి ఎక్కడ. కావున అందరూ పెద్దమని చేసుకొని మీ మీడియా రూపంలో కానీ మా చికెన్ షాప్ సభ్యులు అందరి రూపంలో ఫస్ట్ మన మల్కాజ్గిరిలో చికెన్ షాప్ యూనియన్ అసోసియేషన్ అనేది చేసినామన్న. ఇప్పుడు మన ఉప్పల్ కానీ, ఎల్బీ నగర్ కానీ, జంగాం కానీ, మహబూబ్నగర్ కానీ ఇట్లా ఈ విధంగా మొన్న నైట్లో మొన్న ఒక కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు ఒక ఏసీ మన 5 స్టార్ హోటల్లో కూర్చొని వాళ్ళేదో డిసైడ్ చేసుకొని మైనేజ్ చేసేసి మాకు రాత్రి ఇబ్బంది చేస్తే మేము బతకలేని పరిస్థితి ఉందని చెప్పి ఇంత అత్యవసరంగా మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చిందన్న. కావున మీరు కూడా మా బాధను అర్థం చేసుకొని మీరు మీ మీడియా రూపంలో మా ఒక చికెన్ షాపులు కూడా చూస్తామని, ఇంకా దాని మీద కూడా కాకుంటే మేము షాప్స్ బంద్ చేసుకుని మేము నిరసన చేసే పరిస్థితి కూడా వస్తుంది. థ్యాంక్ యూ.